అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయంలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అనే శ్లోకం మనం చిన్నప్పటి నుండి వింటూనే పెరిగాం. ఈ శ్లోకం ద్వారా గురువులను త్రిమూర్తులుగా భావించడం మన సాంప్రదాయం. అంతటి ప్రాముఖ్యత కలిగిన గురువులకు ప్రత్యేకంగా పూజలు చేయటానికి ఒకరోజు ఉంది. అదే గురు పౌర్ణిమ. ఈ పండుగ ప్రతి ఏటా ఆషాఢమాసం పౌర్ణమి నాడు జరుపుకుంటాం. ఈరోజు ఎందుకు మహత్తరమైనది, దాని చరిత్ర, దాని ప్రాముఖ్యత, దాని పూర్వకథలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో మొదటిగా చెప్పాలంటే గురు శిష్య పరంపర అనే గొప్ప వ్యవస్థ గుర్తొస్తుంది. మన పూర్వీకులు విద్యను ఒక క్రమబద్ధమైన, పరిశుద్ధమైన ధర్మంగా భావించారు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, ఆయన జీవితాన్నే మారుస్తాడు. గు అంటే చీకటి, రు అంటే దూరం చేసేది అని అర్థం. అంటే చీకటిని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు. చరిత్రలో గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈరోజు మహర్షి వేదవ్యాసుడు జన్మించారు అని పురాణాలు చెప్తున్నాయి. వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించిన, మహాభారతాన్ని రచించిన, పలు పురాణాలను సమీకరించిన అద్భుతమైన మహర్షి. ఆయన ధార్మిక గ్రంథాల రూపకర్త. అందుకే ఆయనకు ఆది గురువు అని పేరుని ఇచ్చారు. మనకున్న 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్నింటినీ విభజించి క్రమపద్ధతిలో అందరికీ చదివేలా చేసిన ఘనత వ్యాసుడికే చెందుతుంది. కేవలం వేదాలే కాదు, విభిన్న ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాంగాలు అన్నీ వ్యాస మహర్షి సంకలనం చేశారు. వీటితో పాటు మహాభారతం అనే అతి విశిష్ట కావ్యాన్ని కూడా రచించారు. అందుకే ఆయనకు వ్యాసాచార్య అనే ఘనత లభించింది. మహాభారతం ప్రకారం వ్యాస మహర్షి పరాశర మహర్షి సత్యవతిల కుమారుడు. ఆయన చిన్నప్పటి నుంచే జ్ఞానప్రియుడు, ధ్యానమగ్నుడు. ఆయన హిమాలయాల పరిసర ప్రాంతాల్లో తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం సంతరించుకున్నాడు. తర్వాత వేదాలను విభజించడం, మహాభారతం రచించడం, పౌరాణిక సాహిత్యం సృష్టించడం వంటి మహత్తర కృషి చేశారు. ఈ కారణంగానే వ్యాస పౌర్ణమి రోజున ఆయనకు ప్రణామం తెలియజేసే చరిత్ర ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి వచ్చినప్పుడు గురు పౌర్ణిమ అని చెప్పే సాయిబాబా భక్తులు పండుగ చేసుకుంటారు. కానీ ఎందుకు ఈరోజు సాయిబాబాకు అంత ప్రత్యేకం? ఎందుకు లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకొని ఆ పవిత్ర పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు? ఈరోజు వెనుక ఉన్న చరిత్రను, కథను, మహిమను ఈరోజు మనం తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబా అనగానే మనకు గుర్తుకు వచ్చే మాట సబూరి, శ్రద్ధ. బాబా జీవితమంతా భక్తికి, సహనానికి, జ్ఞానానికి నిలువెత్తు ఉదాహరణ. బాబా ఎన్నోసార్లు ఈ విధంగా చెప్పారు, గురువు వంటి మార్గదర్శి లేకుండా మనిషి ఆత్మజ్ఞానం పొందలేడు అని. బాబా ఎప్పుడు గురువులను మహాత్ములుగా గౌరవించారు. ఒకసారి భక్తులు ఇలా అడిగారు, బాబా మాకు జ్ఞానం ఇచ్చే మార్గం చెప్పండి అని. అప్పుడు బాబా ఇలా చెప్పారు, గురువే ఆ దారి చూపుతాడు. గురువు కరుణ లేకుండా ఎవరూ బ్రహ్మజ్ఞానం పొందలేరు అని. ఈ విధంగా బాబా తన జీవితంలో ప్రతి చోట గురువు యొక్క మహిమను వివరించారు. గురు పౌర్ణిమ రోజున షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏకాంతంగా వేంచేసి బాబా సమాధి పైన పుష్పాలు సమర్పిస్తారు. విశేషంగా బాబా పాదపూజ జరిపి భక్తులందరూ ఆరతిలో పాల్గొంటారు. చాలామంది బాబాకు కొత్త వస్త్రాలు, పుష్పగుచ్చాలు, నైవేద్యం సమర్పిస్తారు. సాయిబాబా విరాజిల్లిన సమాధి మందిరంలో అద్భుతమైన సత్సంగాలు, భజనలు, ప్రవచనాలు జరుగుతాయి. వీటిలో ప్రసిద్ధ సాయి సచ్చరిత్ర పారాయణం శ్రద్ధతో చదివే విధానం ఉంది. భక్తులు ఈరోజు ఒక ప్రత్యేక ఉపవాసం చేసి సాయిబాబా జ్ఞాపకంలో ధర్మకృత్యాలు చేస్తారు. గురువు అనేది సద్గతికి, ఆత్మజ్ఞానానికి సాక్షాత్కారం అని సాయిబాబా చెప్తూ ఉంటారు. బాబా ముఖ్యంగా 3 విషయాలు గుర్తు చేశారు. గురువు చూపే మార్గం కేవలం చదువు మాత్రమే కాదు,
ఆత్మ వివేకాన్ని కలిగించడం. రెండవది గురువు చరణ సన్నిధానం, మనకు లోతైన భక్తి వినయాన్ని కలిగిస్తుంది. మూడవది గురువు ప్రసాదించిన జ్ఞానం, జీవితాన్ని ధర్మపదంలో నడిపిస్తుంది. ఇది సాయిబాబా ముఖ్యమైన బోధ. ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి విద్యార్థి తన గురువును స్మరిస్తారు. గురువుకు పాదపూజ చేసి పుష్పమాలలు సమర్పిస్తారు. ఈ పూజల వెనుక ముఖ్యమైన ఉద్దేశ్యం ఆధ్యాత్మిక బోధలను, విద్యను ఇచ్చిన ఆచార్యుల సేవను గుర్తు చేసుకోవడం. కేవలం చదువు మాత్రమే కాదు, సనాతన ధర్మం, సంస్కారం, జీవిత మార్గదర్శనం ఇచ్చేవారు గురువులు. అందుకే ఈ పర్వదినం ఎంతో విశిష్టం. గురు పౌర్ణిమకు బౌద్ధ మతం కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. బుద్ధుడు చెప్పిన ప్రకారం తన మొదటి ఉపదేశం కూడా గురు పౌర్ణిమ రోజునే చేశాడు. సార్నాథ్లో ఆయన ధర్మచక్ర ప్రవర్తన సూత్రం ఉపదేశం చేశారు. ఈ ఉపన్యాసం ద్వారా ఆయన ధర్మబోధ ప్రారంభమైంది. అందుకే బౌద్ధులు కూడా ఈ రోజును ధర్మ పూజా దినంగా జరుపుకుంటారు. జైన సాంప్రదాయంలో కూడా ఆషాఢ పౌర్ణిమకు విశిష్టత ఉంది. ఇది చాతుర్మాసం ప్రారంభానికి సంకేతం. చాతుర్మాసం అంటే 4 నెలల విరామం, దీక్షాకాలం. సాధువులు, సన్యాసులు ఒకే చోట ఉండి ధ్యాన తపస్సులు చేయడం, ప్రవచనాలు చెప్పడం జరిగేది. ఈ రోజున మహావీరుని జ్ఞాపకార్థం గురువులకు నమస్కారాలు చెబుతూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. మన హిందూ సాంప్రదాయంలో గురువు అంటే తల్లిదండ్రులు కూడా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వేదవచనాలు చెబుతున్నాయి. మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులు మొదటి గురువులు, జ్ఞానాన్ని నింపే ఉపాధ్యాయులు ద్వితీయ గురువులు. ఇలా గురువులందరినీ గురు పౌర్ణమి రోజున గుర్తు చేసుకుంటాం. ఈ పౌర్ణమి రోజు గృహంలో పూజా విధులు క్రమంగా జరుగుతాయి. ఉదయం స్నానం చేసి శుభ్రంగా పూజా మండపం సిద్ధం చేసుకోవాలి. విభిన్న పూలతో, పళ్లతో, తీపి పదార్థాలతో, దీపాల వెలుగులతో పూజా సామాగ్రి తయారు చేసుకోవాలి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు ముందు కూర్చోబెట్టి పాదపూజ చేయాలి. పాదపూజ తరువాత వారికి ఆరతి చేసి ప్రసాదం పెట్టాలి. వ్యాస మహర్షిని స్మరించుకుంటూ వ్యాసాయ నమః అంటూ నమస్కారం చేయాలి. ఆ తర్వాత వారితో ఆశీర్వచనం తీసుకోవాలి. గతంలో మహాభారత కాలం నుంచి ఈ పర్వదినాన్ని గౌరవిస్తూ పుస్తక రచనలు, ప్రవచనాలు మొదలయ్యాయి. మునుల వారు ఈ రోజున తన శిష్యులకు కొత్త ఉపనిషత్తులు చదివేవారు. తర్వాత కాలంలో కవులు, రచయితలు, తత్వవేత్తలు కూడా ఈ రోజున తాము అర్జన చేసిన జ్ఞానం పంచేవారు. క్రమంగా ఇది సాంస్కృతిక పర్వదినంలా విస్తరించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇది విద్యా దినోత్సవంగా కూడా ప్రాచుర్యం పొందింది. మన పూర్వకాలంలో ఉండే గురుకుల విద్యా విధానం అంటే విద్యార్థి ఒక గురుకులంలో కొన్నేళ్లు ఉండి క్రమానుగత విద్యాభ్యాసం చేసేవాడు. ఆయన ఆచార్యుడిని సేవ చేసుకొని అతనిని మాత్రమే తత్వజ్ఞాన పరమపదికగా భావించేవాడు. అసలు గురుకులం అనే పద్ధతి గురు పౌర్ణిమలోకి తీసుకువచ్చే ముఖ్య సందేశం ఏంటంటే జ్ఞానానికి గౌరవం, జీవనానికి విలువ. గురువు అనేది కేవలం చదివించే వ్యక్తి కాదు, జ్ఞానం అనే వెలుగును చూపించే దీపం. శిష్యుడి జీవితంలో జ్ఞాన వెలుగు గురువే. గురు అనేవాడు బోధించే బోధకుడు మాత్రమే కాదు, ప్రేరణ కలిగించే మార్గదర్శి కూడా. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ విస్తరించింది. మనం ఆన్లైన్ గురించి చదువుతున్నాం, వర్చువల్ క్లాసులు చూస్తున్నాం. కానీ గురువు స్థానం మాత్రం మారలేదు. పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ కోర్సులు ఇవన్నీ మనకు జ్ఞానం ఇస్తున్నాయి. కాబట్టి జ్ఞానాన్ని అందిస్తున్న వారందరినీ గురువులుగా భావించాలి. గురు పౌర్ణిమలో విద్యా సాధనలో ప్రతి దిశలో పంచిన గురువులకు ధన్యవాదాలు చెప్పాలి. చివరిగా గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి జయంతి, విద్యకు, జ్ఞానానికి, ధర్మానికి ఘనత ఇచ్చే పర్వదినం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక ఆచార్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసే ఉత్సవం. ఈ సంవత్సరం మనం ఒక సంకల్పం చేద్దాం. మనకు జ్ఞానం ఇచ్చిన ప్రతి గురువుని గుర్తుంచుకోవాలి. ప్రతి విద్యార్థి ప్రతిరోజు జ్ఞానార్జనకు కృషి చేయాలి. మన జీవితాలను ధార్మికత, సద్గుణాలు, ప్రేమతో నింపాలి. ఇంకా ఈరోజు ప్రతి సాయిబాబా భక్తుడు ఒక సంకల్పం తీసుకోవాలి. సద్గురువు చూపిన మార్గంలో నడవాలి.
ఇతరుల కష్టాల్లో భాగం కావాలి. విశ్వాసం, వినయం, ధర్మంతో జీవించాలి. సాయిబాబా ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, శాంతి, జ్ఞానం చిగురించాలని ఆకాంక్షిస్తున్నాం. ఓం సాయిరామ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.